అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ 24. పవన్ కళ్యాణ్తో సినిమాన అయితే నటించను షాక్ ఇచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వర్కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, నటన, క్యూట్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయినా అనుపమ పరమేశ్వర్ ఆ తరువాత యూత్ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్, నాగ చైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం 4-5 సినిమాలకు పైగానే అనుపమ చేతిలో సినిమాలు ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జొన్నలగడ్డ సిద్ధుతో టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సిద్ధు జొన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వర్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా హాట్గా కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. టిల్లు స్క్వేర్లో ఓ రేంజ్లో అందాలు ఆరబోసింది. సిద్ధు జొన్నలగడ్డ లిప్ లాక్లతో అమ్మడు రెచ్చిపోయింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ జరుగుతుంది. ప్రేమం మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో అనుపమ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, మలయాళం వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా మారింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. అనుపమ అంటే యూత్ పడి చచ్చిపోతారంటే, మిలియన్ల సంఖ్యలో అనుపమను ఫాలో అవుతున్నారంటే ఆమె క్రేజ్ అలాంటిది. సో రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నటించే అవకాశం వచ్చినా కూడా అనుపమ రిజెక్ట్ చేసిందంట. వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగల్ల పాత్ర కోసం ముందుగా అనుపమ పరమేశ్వరన్ను ఎంపిక చేసుకున్నారట. అయితే క్యారెక్టర్ చిన్నది కావడంతో, పైగా పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోవడంతో వకీల్ సాబ్ సినిమాను అనుపమ రిజెక్ట్ చేసిందంట. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా, రెస్పెక్ట్ ఉన్నా కూడా అనుపమ ఈ క్యారెక్టర్ను రిజెక్ట్ చేసిందంట. అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్గా మారిపోయింది.